శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ కాశీ విశ్వేశ్వరాయ నమః. కాశీఖండంలోని శ్రీనాథుడు రచించినటువంటి సాహిత్య అంశాలని, తదుపరి ఆధ్యాత్మిక అంశాలని తెలుసుకునే క్రమంలో మనం ఉన్నాము. సాహిత్యపరంగా చూస్తే శ్రీనాథుడు కాశీఖండంలో ఇతర కవులు చేసినటువంటి ప్రయోగాలు కానీ, అనుసరించినటువంటి సాంప్రదాయకమైనటువంటి సాహితీ లక్షణాలను కానీ తాను అనుసరించాడు. అదేవిధంగా కథాక్రమంలో వీరభద్రారెడ్డిని ప్రస్తుతిస్తూనే, ప్రశంసిస్తూనే మనకు కూడా దాని ద్వారా అనేకమైనటువంటి లౌకిక ఆధ్యాత్మిక ప్రయోజనాలు సమకూరే విధంగా రచన చేశాడు. ఒక పద్యాన్ని మనము చెప్పుకున్నాము, శ్రీ కాశీ విశ్వనాథుడు అని. విశాలాక్షి మనోభర్త. ఇక్కడ కావ్యంలో ఏ విధంగా అయితే రెండు అర్థాలు ఉంటాయి. ఒకటి వస్తురీత్యా, ఇతివృత్తరీత్యా, కథారీత్యా మనకు గోచరించేది. రెండవది వ్యంగ్య రూపంలో గోచరించేది. ఇక్కడ వీరభద్రారెడ్డిని చాలా విస్తృతంగా ప్రశంసిస్తూనే మనకి కాశీలోని దేవతా సంబంధమైనటువంటి, ఆధ్యాత్మిక సంబంధమైన విశేషాలని శ్రీనాథుడు తెలియపరిచాడు. ఇక్కడ విశాలాక్షి, తర్వాత మనహ అనేటువంటి శబ్దాన్ని శ్రీనాథుడు ప్రయోగించాడు. మనహ అంటే మనస్సు. ఆ మనస్సు మన యొక్క కోర్కెలన్నిటినీ తీర్చేది అనేటువంటి అర్థాన్ని ఇక్కడ ప్రస్ఫుటింపజేశాడు. తర్వాత గణపతులను వర్ణించి చెప్పాడు. కాశీలో 56 మంది గణపతులు ఉన్నారని చాలా ప్రసిద్ధి. హిందీలో ఛప్పన్ అంటారు. ఛప్పన్ అంటే 56 అని అర్థం. అందులో డుంఠి గణేశ్వరుణ్ణి మొట్టమొదటిగా స్తుతించాడు. కాశీలో మనం చూసినట్లయితే అన్నపూర్ణ దేవాలయానికి దగ్గరలో డుంఠి గణేశుడు ఉన్నాడు. మనకి ప్రశస్తమైనటువంటి సాక్షి గణపతి ఉన్నాడు. దుర్గాదేవి మందిరంలో గణపతి ఉన్నాడు. ఈ విధంగా 56 మంది గణపతులు ఉన్నారని కాశీలో చాలా ప్రశస్తి. ఇంకా తరువాత మనం చూసుకున్నట్లయితే కాశీని ఒక ఆవరణగా తీసుకున్నట్లయితే 7 ఆవరణలు ఉంటే ఒక్కొక్క ఆవరణలో 8 మంది గణపతులు ఉన్నారు. మొత్తము 56 మంది. కాశీక్షేత్రాన్ని ఈ గణపతులందరూ కూడా రక్షిస్తారు అని. అదేవిధంగా ఆదికేశవ స్వామి విష్ణుమూర్తి కాశీకి విచ్చేశాడు అని వర్ణించాడు. ఎక్కడైతే వరుణా నది, గంగా నది సంగమ ప్రదేశం ఉందో అక్కడ ఈ విష్ణుమూర్తి ఆదికేశవ స్వామి ఉన్నాడు. కాశీలో తరువాత అనేక మంది వెంకటేశ్వర స్వామి రూపంలో ప్రతిష్ఠ చేశారు. నరియా క్షేత్రంలో ఉన్నటువంటి విశ్వామిత్రుడు స్థాపించినటువంటి శివలింగం దగ్గర మేము కూడా వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించే అదృష్టం మాకు దక్కింది.